ధర్మవరం అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతామన్నారు. వైసీపీ నేతలు మింగిన కేంద్ర నిధుల్ని కక్కిస్తామంటున్న ధర్మవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్తో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ యాదవ్ గారు బరిలో ఉన్నారు. ఆయన దాదాపుగా నియోజకవర్గంలో ఎండలు సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అనేక సమస్యలు ఉన్నాయి గ్రామంలో. ఇప్పుడు వస్తుందంటే మేమే చూసాం, అంతా కొండలు గుట్టలు దిగుతున్నారు. అయినా కూడా మీరు ప్రయాణం చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. స్పందన ఎలా ఉంది? స్పందన చాలా బాగుంది. అపూర్వమైన స్పందన లభిస్తోంది. ప్రజలు తమలో ఒకటిగా భావిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి ఆ విషయంలో నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే కంపారిటివ్లీ కొత్త వ్యక్తిని వెంటనే వాళ్ళు వారిలో ఒకరిగా భావించడం, ఆదరించడం, స్వాగతం పలకడం చాలా గొప్ప విషయం. నాకు దానికి ఎప్పటికీ నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. అయితే మీరు అన్నట్టుగా ఈ గ్రామాలకు వెళ్తున్న సందర్భంలో ప్రచార భాగంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా సమస్యలుగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి గ్రామంలో వినిపించే ప్రధాన సమస్య ఏంటంటే మంచినీటి సమస్య. గతంలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా మంచినీటి సరఫరా జరిగేది. ఇప్పుడు వాటిలో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 5 రోజులకు ఒకసారి 2 బిందెలు వస్తున్నాయి, వారానికి ఒకసారి 2 బిందెలు వస్తున్నాయి. అవి కూడా ఫ్లోరైడ్ నీళ్ళు వస్తున్నాయి. ఇదే బాధలు చెప్తున్నారు. ప్రధానంగా చెప్తున్న బాధ ఇది. తర్వాత రహదారి లేదు, కొన్ని స్కూల్ లేదు, అంగన్వాడీ కేంద్రాలు లేవు. ఇటువంటి ఈ ప్రాంతానికి వస్తే కొండల మధ్య ఉంది. ఇక్కడ బిల్వంపల్లికి వచ్చాం. బిల్వంపల్లిలో ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. అంటే కనీస అవసరాలు కూడా తీర్చే ప్రయత్నం గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేయలేదని ఇక్కడ అర్థమవుతుంది. అసలు గ్రామాలకి రాలేదు. వచ్చినా కూడా ఏదైనా భూముల కబ్జాల కోసం తప్ప సమస్యలు వినడానికి కానీ వాటిని తీర్చడానికి కానీ ఆయన ప్రయత్నం చేయలేదనే విషయం చెప్తున్నారు. ఇవన్నీ కాక ఈ కక్ష సాధింపు ధోరణి కూడా గ్రామాల్లో ఎక్కడో మోటార్ ఉంటే, వాటర్ ప్లాంట్ ఉంటే వాటిని మూసేయించడం, గ్రామాల్లో ఇతర బలహీన బలుగు వర్గాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా చేయడం, ఒక వర్గానికి మాత్రమే వాటి లబ్ధి చేకూర్చడం, లేదా వాళ్ళ పొలానికి వాటిని మరల్చుకోవడం, ఆ నీటిని ఈ రకంగా చేస్తున్నారు. అంటే ఈ ఎమ్మెల్యేకి 10 రూపాయలు వడ్డీ తిప్పుతాడని విన్నాను నేను. 10 రూపాయలు వడ్డీ తింటాడు, తనఖా పెట్టేసుకొని ఉంటాడు, ఆ డబ్బులతో వెళ్ళి పేకాట ఆడుతుంటాడని విన్నా. అంటే వీటి మీద వడ్డీలు తిప్పుకోవడం మీద, ప్రజల నుంచి కబ్జాలు చేసుకున్న డబ్బుతో వడ్డీలు తిప్పుకోవడం మీద శ్రద్ధ, ప్రజల సమస్యలు తీర్చాలని లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం ధర్మవరం నిజంగా చేసుకున్న దురదృష్టం అని చెప్పాలి. ఒకవైపు కక్ష సాధింపు ధోరణులు పాల్పడుతూ, రెండో వైపు సమస్యల గురించి పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఇంత తొందరగా విముక్తి కలగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. విముక్తి మే 13వ తేదీ వాళ్ళు ఎన్నికల్లో విముక్తి పొందడం కోసం మొదటి ఇది వేయాలని చూస్తున్నారు. జూన్ 4 పూర్తిగా విముక్తి వచ్చి ధర్మవరం నియోజకవర్గానికి స్వాతంత్రం కూడా లభిస్తుంది. దాదాపుగా కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు వచ్చాయి అభివృద్ధి కోసం. అయితే వీళ్ళంతా వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు తినేశారు. మీ ప్రభుత్వం అవన్నీ కక్కిస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు కోట్లాది రూపాయలు ఏంటంటే ఓవర్ హెడ్ ట్యాంక్ కలుషితమైంది. జగన్మోహన్ రెడ్డే కలుషితమైనప్పుడు ఆయన లక్షల ఎకరాలు స్వాహా చేస్తుంటే ఇక్కడ ఎమ్మెల్యే 1000 ఎకరాలు నాకేస్తున్నాడు. సో వీళ్ళు అంతా కలిసి కేంద్రం నుంచి గ్రామీణ ఉపాధి పథకం కింద వచ్చిన 1000 కోట్ల నిధులు కానీ, లేదా పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం ఇచ్చిన ఆర్థిక సంఘం నుంచి ఇచ్చిన నిధులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా, లేదా గ్రామీణ ప్రాంతాలకి రహదారి సౌకర్యం కలిగించడం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా కానీ, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అనేక ఇల్లు నిర్మించింది. దాని తర్వాత వీళ్ళు ఒక ఇల్లు నిర్మించకపోగా గతంలో మంజూరైన ఇళ్ళకు కూడా బిల్లులు పాస్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇంకా దారుణమైనది ఏంటంటే ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి మాకు తస్మదీయులు, వారికి అస్మదీయులు అనో, ఇటువంటి వాటి మీద పెన్షన్లు కూడా అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న అవ్వతాతల పెన్షన్లు కూడా కట్ చేయడం. వాళ్ళకి ఏమొస్తుంది? 3000 ఇస్తున్నారు, అది కూడా ఇవ్వకుండా చివరికి వచ్చేసరికి 3000 తీసుకొస్తున్నారు. వాటిని కూడా ఆపే ప్రయత్నం చేయడం, బెదిరింపు పాడడం, వాలంటీర్ వ్యవస్థను అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని అరాచకాలు పాల్పడడం, వాళ్ళపైన ఇవన్నీ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒకసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ పార్టీ అయినా ఏదైనా ఎలా ఉండాలంటే సంరక్షకుడు లాగా, ఒకసారి గెలిచిన తర్వాత సంరక్షకుడు లాగా ఉండాలి. అందరినీ పార్టీలకు అతీతంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. సహాయం చేయకపోగా ఇబ్బందులు గురి చేయడం అనేది అసలు ఎంత మాత్రం సమ్మతం కాదు. సార్, మా ప్రజలు ఆశిస్తుంది అంటే సత్యకుమార్ యాదవ్ గారు వచ్చారంటే కేంద్రంలో కూడా పట్టున్న వ్యక్తి, ఇప్పటికైనా మా జీవితాలు బాగుపడతాయని చాలా ఆశతో ఉన్నారు. ఆ ఆశల్ని మీరు ఎలా నిలబెట్టుకుంటారు? ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఎందుకంటే ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ తాగునీటి సమస్య. ప్రతి ఊర్లో సమస్య ఉంది. అందుకని జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేసే కార్యక్రమం తీసుకొస్తాం. వెంటనే వాటిని ఇప్పటికే ప్రస్తుతం దీంట్లో అమల్లో ఉన్న ఈ సత్యసాయి పథకం ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేసి వెంటనే ఇచ్చే ప్రయత్నం, దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా కాపాడే ప్రయత్నం ఒకటి చేస్తాము. చదువుకున్న యువత ఏ గ్రామానికి వెళ్ళినా మేము బీకామ్ చదివాం, లేదా డిగ్రీ చదివాం, లేదా ఎంబీఏ చదివాం, డిఎస్సి కోసం చూస్తున్నామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం
రాబోయే మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, మెగా డిఎస్సి ప్రకటించడం. దాంతో చాలా వరకు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వయసు మించిపోయి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించడం. దాని తర్వాత మేము అనుకున్నట్టుగా ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఎలక్ట్రానిక్ హబ్ చేసే అవకాశం ఈ ప్రాంతానికి ఉంది కాబట్టి కనెక్టివిటీ ఉండడం కారణంగా ఇక్కడ ఉద్యోగ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం. రైతులకు సబ్సిడీ అన్నింటిలో 90% సబ్సిడీ, డ్రిప్ సబ్సిడీ కానీ లేదా ట్రాక్టర్ల మీద 50% సబ్సిడీ కానీ ఇచ్చే ప్రయత్నం చేయడం. దాని తర్వాత ఈ రైతాంగానికి సమగ్ర పంటల బీమా పథకాన్ని కూడా అందజేయడం. ఎందుకంటే ఇక్కడ ఒక్క చోట కూడా ఇన్సూరెన్స్ అందడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని కొన్ని 8 నెలల క్రితం ముఖ్యమంత్రి చెప్పడమే కానీ ఒక పైసా ఎవరికి అకౌంట్లో పోలేదు. అదేవిధంగా రాబోయే ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం ఇస్తున్న నిధులు, ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఇచ్చేది మొత్తం కలిపి 20,000 రూపాయలు కూడా భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతాంగాన్ని, యువతని, పేదల్ని అందరిని ఆదుకోవడం. ముఖ్యంగా గ్రామాల్లో పేదలు ఎక్కువ ఉన్నారు. పేదలు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న గుడిసెల్లో ఉంటున్నారు, చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేవలం ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత కరెంటు కూడా ఇస్తాం. ఆ ఉచిత కరెంటు వాళ్ళు వాడుకున్న కరెంటు కాక మిగులు కరెంటుని గ్రిడ్కి అనుసంధానం చేసి వాళ్ళు అమ్ముకొని దాని ద్వారా ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఇది మీరు చెప్తున్నది. మనం ఇప్పుడు వచ్చేసి బిల్వంపల్లిలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ కూడా లేదు మొబైల్ మాట్లాడాలంటే. అటువంటి గ్రామాలు సైతం అభివృద్ధి చేస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అదేవిధంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో నాయకులు అవినీతి చేస్తాయో దాన్ని కూడా కక్కించే ప్రయత్నం చేస్తాం. ప్రజలను అన్ని విధాలు ఆదుకుంటామనేసి ప్రజలకి ఒక ఆశయాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, ధర్మవరం నియోజకవర్గం, శ్రీ సత్యసాయి జిల్లా.